హైదరాబాద్ పాత బస్తీలో మరో అగ్ని ప్రమాదం భయపెట్టింది. బోయగూడలోని ఓ భవనం 2వ అంతస్తులో ఉన్న చెప్పుల గోదాంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన కానిస్టేబుల్ 5గురు మహిళలను కాపాడారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. హైదరాబాద్లోని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం మరొక ముందే నగరంలో మరొక అగ్ని ప్రమాదం సంభవించింది. ఛత్రినాక ఏదైతే నగరంలో ఉన్న ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో 2 అంతస్తుల భవనంలో ఏదైతే చెప్పుల స్టాండ్ ఉంటుందో, ఏదైతే ఈ చెప్పులు స్టోర్ చేస్తారో సెకండ్ హ్యాండ్ చెప్పుల స్టోర్, అందులో భారీ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. అయితే మనం చూస్తున్నాం, ప్రస్తుతం మనం సంఘటన స్థలంలోనే ఉన్నాం. అయితే దాదాపు ఏదైతే 11:30, 12 ఆ సమయంలో ఎవరైతే ఈ ఇంటికి సంబంధించిన యజమానులు ఈ కట్లపై మీద వాళ్ళు వంట వండుకుంటున్నారు. ఆ నిప్పురవ్వలు గాలికి, ఆ వేడి గాలికి నిప్పురవ్వలు రావడంతో ఇక్కడనే దగ్గరలో ఉన్న ఏదైతే ఇది చెప్పుల గోదాం కాబట్టి మొత్తం సంచులలో ఏదైతే ఆ సంచులలో చెప్పులన్నీ స్టోర్ చేసి ఉన్నాయి. అయితే ఆ స్టోర్ చేసిన ఆ సంచులపైకి ఆ నిప్పురవ్వలు వెళ్ళి కూడా భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కూడా మనకు తెలుస్తోంది. అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే ఆ అగ్నిమాపక సిబ్బంది అలర్ట్ అయిపోయి కూడా దాదాపు 2 ఫైర్ ఇంజన్లతో కూడా ఇక్కడికి వచ్చేసి పూర్తిగా మంటల్ని అదుపులోకి తీసుకునడం జరిగింది. అయితే దీనికి ప్రధాన కారణం అయితే షార్ట్ సర్క్యూట్ అని ప్రాథమికంగా అంచనా వేసినప్పటికీ మనం చూసుకోవచ్చు, ఏదైతే వాళ్ళు వంట వండుతుండగా అగ్నిరవ్వలు వచ్చి కూడా ఇలా పూర్తిగా జరిగిందని కూడా మనకు తెలుస్తుంది. ఇది ఎగ్జాక్ట్గా ఛత్రినాక ఫ్లైఓవర్ పక్కనే ఉన్న మసీద్ సమీపంలో ఉన్నట్టు బిల్డింగ్లో జరిగింది. ఇది సెకండ్ ఫ్లోర్లో జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. అయితే ఫస్ట్ ఫ్లోర్ అదేవిధంగా సెకండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళని కూడా అకస్మాత్తుగా అప్పటికప్పుడే కూడా వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు. మనం ఇంకొకటి ముఖ్యంగా గమనించాల్సింది, ఏదైతే ఇక్కడ దగ్గరలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ జావేద్ ఖాన్ కూడా వెంటనే అలర్ట్ అయ్యి కూడా ఇక్కడ దాదాపు 5గురు మహిళలను కూడా రక్షించినట్టు మనకు తెలుస్తోంది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరిగినప్పటికీ ఆస్తి నష్టం మతికి తీవ్రంగా జరిగింది. మనం సంఘటన స్థలంలోనే ఉన్నాం, చూడొచ్చు పూర్తిగా బిల్డింగ్ పూర్తిగా సెకండ్ ఫ్లోర్ పూర్తిగా దగ్ధమైపోయింది. అంటే ఇక్కడ ఉన్న గోదాంలో దాచి ఉంచిన చెప్పులే కానీ లేకపోతే అటు ఆ స్టీల్ వస్తువులు కూడా పూర్తిగా బొగ్గుమయమైపోయాయి. ఫైర్ ఇంజన్లు వచ్చి దాదాపు 2 ఫైర్ ఇంజన్లు కూడా పూర్తి స్థాయిలో కూడా నీళ్ళని అదుపు చేసి కొట్టి కూడా పూర్తిగా మంటల్ని అదుపు చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం అయితే ఎలాంటి ప్రాణ నష్టం అయితే ఇంకా జరగలేదు. చూసుకోవచ్చు, అంటే ఇక్కడనే వాళ్ళ స్థావరం ఏదైతే వాళ్ళు పడుకుంటున్న బెడ్లే కావచ్చు, అదేవిధంగా వాళ్ళ స్టవ్ డోర్ ఇదంతా కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. అయితే దీనికి పూర్తిగా స్థానికులు చెప్పిన దాని ప్రకారం ఆవిడ ఎవరైతే వంట మనిషి అక్కడ వంట చేస్తున్నారో ఎగ్జాక్ట్గా అక్కడ నిప్పురవ్వలు రావడంతోనే ఇలా జరిగిందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే పూర్తిగా ఫైర్ ఇంజన్లు వచ్చి మంటల్ని అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదంటూ కూడా స్థానికులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. అదేవిధంగా నగరంలో ఇది దాదాపు ఈ గడిచిన 2 నెలల్లోనే చూసుకుంటే దాదాపు 10 అగ్ని ప్రమాదాలు సంభవించాయి. అయితే వారం రోజుల్లో ఇది 5వ అగ్ని ప్రమాదం అవ్వడంతో కూడా హైదరాబాద్కి చెందిన అదేవిధంగా పూర్తి రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఇది వేసవి కాలం కాబట్టి వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఆ ఏసీ కంప్రెషర్లు కూడా అవి కూడా ఆఫ్ చేయాలంటూ కూడా అటు ఫైర్ సిబ్బంది అదేవిధంగా విద్యుత్ సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.